మొత్తంగా 204 స్థానాల్లో ఎన్డీఏ తన హవా చూపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రసాద్, గెలుపు దిశగా ఆల్రెడీ ఎన్డీఏ తమ సత్తా ఏంటో చాటినట్టుగానే కనిపిస్తోంది. సో ఎవరెవరి నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా ఇది ముందుగానే గిరిరాజ్ ప్రసాద్ కిషోర్ అయితే ప్రత్యేకంగా దీనిపై చాలా స్పందిస్తూ ప్రజలు ఖచ్చితమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇది నిర్ణయాత్మకమైనటువంటి తీర్పు. ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రతిపక్షానికి ఒక చెంపపెట్టు లాంటిదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ముందు నుంచి కూడా 243 స్థానాల్లో దాదాపు 167 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇంత స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో విజయాన్ని ప్రజలు కట్టబెడతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఆ మేరకు 205 స్థానాలు అంటే ప్రతిపక్ష కూటమి కంటే దాదాపు 7 రెట్లుగా ప్రజలు అధికార కూటమికి ఓట్లు వేసి ఆ మేరకు మరొకసారి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి పరిణామం. అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి కొత్త పార్టీలు కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయని అనుకున్నప్పటికీ కూడా ఏమాత్రం దారుణంగా ఓడిపోవటం కూడా పూర్తిగా ఇది ప్రజలు చాలా నిర్ణయాత్మకమైనటువంటి తీర్పుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రజలంతా కూడా అభివృద్ధికి, అదేవిధంగా జరుగుతున్న పరిణామాల పట్ల ఎవరైతే గట్టి నాయకత్వం ఇస్తారని చెప్పి భావించారో వారికి మాత్రమే ఖచ్చితంగా నిలబడి ఓటు వేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా పరిణితితో కూడినటువంటి ఓటర్ యొక్క నిర్ణయంగా మనం పరిగణించడానికి ఆస్కారం ఉంది. భారతదేశంలో బీహార్ ఓటర్ చూపించినటువంటి స్ఫూర్తి కానీ నిర్ణయం కానీ ఖచ్చితంగా ఇతరులను ప్రభావితం చేసే అంశం. కుల ప్రభావం చాలా తక్కువగా ఉంది. అయితే అనేకటువంటి కులాల వారీగా నాయకత్వాలు వచ్చినటువంటి చిన్న పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా ఎక్కడా కూడా దాని ప్రభావం పెద్దగా చూపించలేకపోయింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా సమిష్టిగా బీజేపీ అగ్రనాయకత్వంలో పూర్తిగా అందరూ కూడా సహకరించి సమిష్టిగా పనిచేయటం, ప్రజలు సహకరించడం కూడా జరిగింది. ఆ మేరకు ఇంతటి భారీ విజయాన్ని ఎన్డీఏ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి సాయంత్రం అంటే సమయం అయిపోయిన తర్వాత కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక పాజిటివ్ ఓటుగా మనం గమనించడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు, అధికారానికి, అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, సమర్థమైనటువంటి నాయకత్వం అన్న భావించిన బట్టే ఇటు రాష్ట్రంలో నితీష్ కుమార్ను చూసి, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వాన్ని చూసి, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని చూసి ప్రజలంతా కూడా అభివృద్ధి చెందేందుకు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అన్న ఒక నినాదం ఉందో ఆ నినాదానికి సమ్మతించి ఆ మేరకు ప్రజలు ఓటు వేశారు. ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో బీహారు వెనుకబడిన రాష్ట్రంగా ఉంది. ఆ మేరకు అభివృద్ధి చేసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి ఆ మేరకు యువతకు కూడా ఇక్కడే కనుక ఉపాధికి అవకాశాలు కల్పిస్తే బీహారు మరింత అభివృద్ధి చెందుతున్న ఒక ఆశాభావం కూడా ప్రజల్లో వ్యక్తమైంది. ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఓటు. అయితే మహాగఠబంధన్ కూటమి, ప్రతిపక్ష కూటమి కూడా ఎంతో ధీమాగా ముందు నుంచి కూడా చెప్పినప్పటికీ కూడా ప్రజలు తమ పక్షాన లేదు అన్న అంశం ఇప్పుడు తీర్పు అంటే ఫలితాలు ఇచ్చిన తర్వాత స్పష్టమైంది. ప్రజలు ఏమాత్రం కూడా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి హామీలు కానీ నమ్మలేదు. ఆ మేరకు ప్రజలు అధికార కూటమి వైపే మొగ్గు చూపారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి అధికారంలో కొనసాగాలని చెప్పి వారంతా కూడా గట్టిగా దృఢ నిశ్చయంతో ఉన్నారన్న అంశాన్ని తమ ఓటు ద్వారా నిరూపించుకున్నారు. సాధారణంగా ఓటు శాతం అంటే ఓటింగ్ శాతంగా నమోదు పెరిగినట్లయితే అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయిన అంశం బీహార్ ఎన్నికల చరిత్రలో ఉంది. అయితే 3 సార్లు అలా రకంగా జరిగింది. అయితే ఈసారి 9% ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా అది అధికార పార్టీకే అంగీకారమైంది. అధికార పార్టీనే ప్రజలు అంగీకరించినట్టుగా అయింది. ఆ రకంగా ఒక చరిత్రను తిరగరాశారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాత్మకమైన తీర్పు. అదేవిధంగా ప్రధాని మరికోసేపట్లోనే బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇది ముందు నుంచి కూడా బీజేపీ నాయకులంతా కూడా అగ్రనాయకత్వం కూడా గెలుపు తమదే, ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి రాబోతుందన్న అంశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇంత భారీ విజయాన్ని ప్రజలు అప్పచెబుతారని ఎవరు కూడా ఊహించలేదు. ప్రధాని తన ప్రసంగంలో కూడా ఇదే అంశాన్ని చెప్పబోతున్నారు. అదేవిధంగా సంకల్పము, అదేవిధంగా సచ్ఛీలత, సుపరిపాలన కనుక అందించే అవకాశం ఉన్నట్టయితే ప్రజలు తమ పక్షానే ఉంటారన్న ఒక సందేశాన్ని కార్యకర్తలకు ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి తన సందేశాన్ని ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని కార్యకర్తల నుంచి ప్రసంగించబోతున్నారు.
రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.